లైఫ్ సైన్సెస్ కంపెనీలకు రాజధానిగా హైదరాబాద్ ఎదిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ లిల్లీని గచ్చిబౌలిలో ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ కేంద్రంగా తయారైన ఔషధాలు, టీకాలు చాలా దేశాలకు ఎగుమతి అవుతున్నాయని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలిపారు. ఫార్మా కంపెనీలకు ప్రత్యేక జీనోమ్ వ్యాలీ ఇక్కడ ఉందని పేర్కొన్నారు. This is an important step towards achieving the Telangana Rising 2047 vision. Our plan is we wanted to reach within 10 years $1 trillion economy. 2047 we wanted to reach $3 trillion economy. Government of India is focusing on 2047 for $30 trillion economy. I wanted to contribute from my state 10% of the Indian economy with your support. I welcome the leadership and all employees of Lilly. I thank all global investors and corporations for their continuing trust and support in Telangana. We are opening the new center of Lilly that will manage, lead and accelerate its global operations. This technology and innovation center will play a key role in research and to address patients across the world. You are recognizing and endorsing my Hyderabad with your decision and presence. You are saying to the entire world, Hyderabad has talent pool, leadership, vision, policy, and infrastructure to host the brain and backbone of global leader like Lilly. బీసీ రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. హైదరాబాద్లో ఆడిన నాటకాలు సరిపోక ఢిల్లీలో నాటకాలు ఆడుతుందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహించే ఆలోచన కాంగ్రెస్ కు లేదన్నారు. రిజర్వేషన్స్ పైన కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క అంశాన్ని ఢిల్లీ తీసుకుపోతా ఉన్నారు. ఢిల్లీ రైలు యాత్రలో ఈ రోజు చేస్తున్నటువంటి ఒక ఏదైతే కార్యక్రమం ఉందో ఇది భారతీయ జనతా పార్టీ భావించేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లు పెట్టాలని దాన్ని ఇవ్వాలని ఇష్టం లేదు. అందుకే వాళ్ళు ఏం చేశారు, 42% బిల్ పెట్టినప్పుడు 10% ముస్లింస్కి ఇస్తామని చెప్పలే. ఇప్పుడు ఆర్డినెన్స్లు కూడా వాళ్ళే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు మార్క్ చేశారు. ఎవరు చేయాలి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మార్క్? అవసరం పడితే గవర్నమెంట్ చేసుకుంటారు. మీరెవరు ఇవ్వడానికి గవర్నర్ ఆఫ్ ఇండియాకు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు కాపీ? సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక నాటకాలు. ఈరోజు ఢిల్లీలో హైదరాబాద్లో చేసిన నాటకాలు సరిపోక ఇప్పుడు ఢిల్లీలో పోయి నాటకం చేస్తున్నారు. బీసీలకు చిత్తశుద్ధి ఇచ్చేయడం చిత్తశుద్ధి ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇదే 42% యాజ్ ఇట్ ఈస్గా మీరు అనౌన్స్ చేయండి. భారతీయ జనతా పార్టీ పూర్తిగా మీకు మద్దతు పలుకుతుంది. అందులో 10% రిజర్వేషన్ ముస్లింస్కి ఇచ్చేసి మీరు 10% బీసీలకు అన్యాయం చేస్తున్న విషయాన్ని మీకు గుర్తుందా? అది కాదా? నిజం కాదా? ఇవన్నీ మీరు ఆన్సర్ చేయకుండా, జవాబు ఇవ్వకుండా బీజేపీ అడ్డుకుంటుందని చెప్పేసి అబద్దాలు ప్రచారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. కాంగ్రెస్ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని ఆర్డినెన్స్ ప్రకటించి గవర్నర్కి, రాష్ట్రపతికి పంపారన్నారు తీన్మార్ మల్లన్న. ఈ ఆర్డినెన్స్లో స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. కానీ విద్యా ఉద్యోగాల్లో మాత్రం ఈ లెక్క తేల్చలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్కు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినప్పటికీ ఇంతవరకు ఇది ముందుకు సాగడం లేదన్నారు తీన్మార్ మల్లన్న. పార్టీ చరిత్రలో ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేదు. ఆ 27% రిజర్వేషన్ కూడా గౌరవ ప్రధాని, మాజీ ప్రధాని విపి సింగ్ గారి పుణ్యాన్ని వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పైన బీసీ ప్రజలు ఇలా అనుమానంతోనే చూస్తా ఉన్నారు. అటు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ముస్లింల పేరు మీద వాళ్లకు అంశం కావాలి కాబట్టి ఆ రిజర్వేషన్ ముస్లింలకు ఎట్లిస్తారని మాట్లాడుతూ ఉన్నారు. మీరు గుజరాత్ లో ఇచ్చుకోవచ్చు, దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు, కానీ ఇక్కడ మాత్రం ఇవ్వద్దట. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, ఇయ్యాలనేటువంటి ఆలోచనే ఉంటే ఈ పార్టీలు ఇంత దుర్మార్గంగా మెలికలు పెట్టి మాట్లాడవు. చట్టసభలో కూర్చున్నాం కదా, ముఖ్యమంత్రి గారు నేను ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా, ఈ 15% లెక్క మీరు తీసుకున్నారు కదా, మీ లెక్క ఆ 15% తేల్చడం కోసం ఒక రిటైర్డ్ జడ్జితో కమిటీ వేసి అన్ని పార్టీల నుంచి ఎట్లయితే అసెంబ్లీలో ఏకగ్రీవంగా పాల్గొనే పార్టీలు, ఆ పార్టీలు అన్ని పార్టీల నుంచి మీ నాయకత్వాన్ని, బీసీ నాయకత్వాన్ని, మళ్ళా బీసీలు ఎవరైతే ఉన్నారో ఆ నాయకత్వాన్ని పంపించి రిటైర్డ్ జడ్జి గారి ఆధ్వర్యంలో కమిటీ వేసి
ఈ 15% సీట్లు మీరు తీసుకోరి. అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నా నిర్వహించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని నినాదాలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలవడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం శాసనసభ కార్యాలయానికి వెళ్లింది. అయితే స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయాలని నినాదాలు చేశారు. అనంతరం గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ఇష్యూపై సుప్రీంకోర్టు స్పష్టమైన డైరెక్షన్ ఇచ్చినా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కాలరాయడం చాలా బాధాకరం. స్పీకర్ గారిని కలుద్దామని ఎమ్మెల్యేలు తప్ప ఎవరు లేరు, ఒక కార్యకర్త కూడా లేరు. ఓన్లీ ఎమ్మెల్యేలే, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ గారిని కలిసే హక్కు మాకుంటది. అది కూడా ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా పోయి కలలే. మా యొక్క పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నారు. 11 o'clock రమ్మని చెప్తే ఈ రోజు మా కాళేశ్వరం ప్రోగ్రాం కూడా క్యాన్సిల్ చేసుకుని ఓన్లీ స్పీకర్ గారిని కలుద్దామని చాలా మంది మీరు రావడం జరిగింది. కానీ వచ్చే వారికి అపాయింట్మెంట్ ఇచ్చిన స్పీకర్ గారే లేరు. చాలా బాధాకరం. మా డిమాండ్ ఏంది? మేము కొత్తగా డిమాండ్ పెడతలేం, మీ మీద ఒత్తిడి తీసుకొస్తలేం. ఏదైతే మేము చట్టబద్ధంగా న్యాయపరంగా మేము సుప్రీంకోర్టును ఆశ్రయించినాం. సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది, 3 నెలల లోపల డెఫినెట్ గా వీళ్ళు డిస్క్వాలిఫై చేయమని చెప్పింది. కాబట్టి ఆ యొక్క ప్రెజర్ మేమందరం ఉండగా సార్ స్పీకర్ గారు సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చినో దాన్ని తొందరగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఒక బాధ్యత గల అపోజిషన్ పార్టీగా మేము పోయి కలుద్దామని వస్తే ఈ రోజు వారు కూడా లేకపోవడం, దట్టు కూడా మెయిన్ హాల్ కూడా తాళం వేసుకొని పోయారు. ఎందుకు మనకి భయం? ఏం తప్పు చేసిన మీరు భయపడుతున్నారు? నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, అయ్యా సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉంది, మరి ఆ సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలు ఇక్కడ దాకా వినబడతలేవా? నేనేమంటున్నా, సుప్రీంకోర్టు ఆదేశాలు మీకు వినబడతలేవా అంటున్నా. నేను సుప్రీంకోర్టు ఇచ్చినా కూడా మీరు కాలయాపన చేస్తే ఒక బాధ్యత గల స్పీకర్ గారు మీరు ప్రజాస్వామ్యాన్ని తలరాసినట్టుగా అవుతుంది. ప్రజలు చూస్తున్నారు, శాంతియుతంగా మేము వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పటికైనా ప్రజల తిరుగుబాటు చేయకముందే ప్రజాస్వామ్యాన్ని కాపాడిన స్పీకర్ గారు అని రిక్వెస్ట్ చేస్తున్నాం. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కంటతడి పెట్టారు. కార్యకర్తల సమావేశంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. గతాన్ని గుర్తు చేసుకుని ఏడ్చేశారు. నియోజకవర్గంలోని కొండపూర్ మండల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 7న జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి వివాహం సంగారెడ్డి పట్టణంలోని రామాలయం వద్ద నిర్వహించనున్నారు. పెళ్లికి కార్యకర్తలను ఆహ్వానించడంతో పాటు ఇతర పార్టీ అంశాలు చర్చించుకోవడానికి సమావేశం పెట్టారు. మీటింగ్ మొదలు కాగానే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ సమావేశాన్ని సంగారెడ్డిలో గ్రాండ్గా నిర్వహించిన సందర్భాన్ని జగ్గారెడ్డి గుర్తు చేశారు. ఆ సమయంలో తన వద్ద డబ్బులు లేవని, కష్టకాలంలో పార్టీ నాయకుడు ఆంజనేయులు తన భూమిని అమ్మి డబ్బు సహాయం చేశాడని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎప్పుడు జోష్గా నవ్వుతూ మంచి ఉత్సాహంగా ఉండే జగ్గారెడ్డి కన్నీరు పెట్టుకోవడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు వద్దు సార్ అంటూ ఓదార్చే ప్రయత్నం చేశారు. తీవ్ర భావోద్వేగానికి గురైన ఆయన సమావేశం నుంచి వెళ్లిపోయారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయం ఎదుట డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి భారీ నిరసన చేపట్టారు. లబ్ధిదారుల హక్కుల కోసం రోడ్డెక్కిన భూపాల్రెడ్డి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పూర్తి చేసి అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేయాలంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజన్ అధికారికి వినతి పత్రం అందజేశారు మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి. వీళ్ళందరూ కలిసి మొత్తం నారాయణఖేడ్ నియోజకవర్గంలో సుమారు 60,000 ఇందిరమైన్లు వందలని. ఇందిరమైన్లు అంటే దోసుడే. ఎక్కడ కూడా ఇల్లు కట్టకుండా కేవలం ఇల్లు కట్టినట్టు రికార్డులు చేసుకొని కాంగ్రెస్ నాయకులు పంచుకున్న డబ్బులు కిందికెళ్ళ మీద అందరూ పంచుకున్నారు. అప్పుడు సంజయ్ రెడ్డి గారు జెడ్పీటీసీ ఉన్నారు, తర్వాత ఎంపీపీ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఎమ్మెల్యే గారు, ఎంపీపీ గారు వీళ్ళందరూ కలిసి మొత్తం డబ్బులు పంచుకొని వీళ్ళకి ఎక్కడ ఒక ఇల్లు కట్టేయలేదు.
ఆయన అంటాడు మా ఇంద్రమ్మ ఇల్లు మేము మంచిగా కట్టిస్తున్నాం అని చెప్పేసి మీ ఇంద్రమ్మ ఇల్లు ఏడున్నాయో చూపెట్టమని చెప్పేసి నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తాను. అట్లనే 50,000 లంచం తీసుకున్నారు మేము మా కార్యకర్తలు అంటాం. సరే ఇది రుజువు చేయాలి, లేకపోతే నువ్వు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా పెట్టి మరొకసారి ఎలక్షన్ రా, నీ కత్తి ఏం చేస్తారో పబ్లిక్ మీకు అర్థమవుతుందని చెప్పేసి ఆయనకు తెలియజేస్తున్నా. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో క్లే పాట్ ఫౌండేషన్ సేవ ఆధ్వర్యంలో 150 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్లను పంపిణీ చేశారు. ఉప్పర్పల్లి ప్రభుత్వ పాఠశాలలో క్లే పాట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగ్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హాజరై ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతాయని తెలిపారు. సేవా రంగంలో క్లే పాట్ ఫౌండేషన్ చేస్తున్న పని అభినందనీయమని పేర్కొన్నారు. గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునే వాళ్ళంటే భయపడేది చాలా మంది. కానీ ఈరోజు చూస్తుంటే గవర్నమెంట్ స్కూల్ స్థలాలు సరిపోతలేవు, స్కూల్ సీట్లు కూడా దొరుకుతలేవు కొంతమంది కొన్ని ఏరియాలలో. ఎందుకంటే ఉపాధ్యాయులు చదువులు కూడా బాగా చెప్తున్నారు, ఎంతో చక్కగా చదువులు చెప్తూ ఈరోజు ప్రభుత్వం కూడా మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మీకు అందరు తెలుసు సన్న బియ్యం కూడా ఇవ్వడం జరిగింది. నేనైతే బియ్యం తింటున్నా బియ్యం కూడా తినాలని చెప్పి పిల్లలకు వంటకు కూడా సన్న బియ్యం పెట్టి పిల్లలు చదువు మంచిగా చదివించే బాధ్యత కూడా తీసుకుంటున్నారు. పిల్లలు ప్రైవేట్ స్కూల్ దాటుగా చదువుతున్నారు కూడా, దీంతో పాటుకు డ్రెస్సింగ్ కానీ వాళ్ళ చరిత్ర కానీ ప్రైవేట్ స్కూల్ ద్వారా ఉంటుంది, అందరం చూస్తున్నాం. లేకపోతే అప్పుడు గవర్నమెంట్ స్కూల్ పోవాలంటే ఏ విధంగా లేదంటే ఏదో పోయినాం లేకపోతే వచ్చాం అన్నట్టుగా ఆ విధంగా చదువు లేకుండా ఉందరు. కానీ ఇప్పుడు అట్లా కాదు, గవర్నమెంట్ స్కూల్ అని ఒక మంచి పేరు వస్తున్నారు. ఆ పేరు వస్తుంటే ప్రభుత్వం కూడా సహకరించే బాధ్యత ఉన్నది. ఈ ఫౌండేషన్ వాళ్ళు ఇలాంటి కమిటీ సభ్యులు ఈ ఫౌండేషన్ వాళ్ళందరూ కూడా ఈ పిల్లలకు మేమున్నాం, ఒక తల్లిదండ్రులు బీదవాళ్ళు ఉంటారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో ప్రజావాణి కార్యక్రమం జరిగింది. నియోజకవర్గంలో పలు సమస్యలపై బీఆర్ఎస్ నాయకులు కార్తికరెడ్డి కార్యకర్తలతో కలిసి వినతి పత్రం అందజేశారు. బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నివాసాల మధ్య సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణ పనులు చేపట్టొద్దని కోరారు. ఇక్కడి నుండి తొలగించి వేరే చోట నిర్వహించాలని పలుమార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని అన్నారు. సంబంధించిన గండిపేట మరియు రాయన్నర్ మండలానికి సంబంధించిన 2 సమస్యలు తీసుకొని ఈరోజు కలెక్టరేట్ కాడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ఈరోజు ప్రజా దర్బార్ ఇన్ఛార్జ్ పీడీ గారిని కలిసి గండిపేట మండలంలో ఏదైతే బండ్లగూడ మరియు బంధంగూడ సంబంధించిన ఎస్టీపీ కార్యక్రమం ఉన్నదో అక్కడున్న అభిప్రాయాలను కూడా ప్రజలందరినీ కూడా అడిగి ఆ యొక్క ఎస్టీపీ అక్కడ ఏర్పాటు చేయడం వ్యతిరేకత ఉంది కాబట్టి దాని గురించి కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడున్న మా బంజారా సోదరులు గండిపేట రాయన్నర్ మండలంలో టీఎన్జిఎస్ కాలనీలో అప్పుడు పట్టాలు ఇచ్చారు, ఆ సమస్య కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. తొందరలోనే కలెక్టర్ గారు ఈ యొక్క సమస్యల నుండి కూడా తీరుస్తారని కోరుతున్నాం. సంబంధించిన గండిపేట మరియు రాయన్నర్ మండలానికి సంబంధించిన 2 సమస్యలు తీసుకొని ఈరోజు కలెక్టరేట్ కాడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ఈరోజు ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇస్తూ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 147 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ ఫిర్యాదుదారులకు సమాచారం తెలియజేయాలని సూచించారు. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో నిర్మాతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నిర్మాతలు అల్లు అరవింద్, మైత్రి రవి, సురేష్ బాబు, శివలింక కృష్ణప్రసాద్, రాధామోహన్, బాపినీడు, ఠాగూర్ మధు, ఫెడరేషన్ సభ్యులు, ఫిలిం ఛాంబర్ సభ్యులు హాజరయ్యారు.
ఈ నేపథ్యంలోనే సినీ రంగ కార్మికుల వేతనాలు 30% పెంచాలని నిరసనకు దిగారు. అనంతరం ఫిలిం ఫెడరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు, యత్నించారు. జూబ్లీహిల్స్లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. మైత్రి మూవీస్ నిర్మాతలు బయటి రాష్ట్రాల నుంచి కార్మికులను తెచ్చి పవన్ సినిమా షూటింగ్ చేస్తున్నారని కార్మికులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. సికింద్రాబాద్లోని అడ్డగుట్టలో సినీ నటుడు ఫిష్ వెంకట్ ఫ్యామిలీని హీరో సోను సూద్ కలిశారు. ఫిష్ వెంకట్ కుటుంబాన్ని పరామర్శించిన ఆయన ఫిష్ వెంకట్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం వెంకట్ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. We all miss Fish Venkat. We love him, and for industry, it's very important to come and support everyone. We all miss Fish Venkat. We love him, and for industry, it's very important to come and support. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ సంస్థ నిర్వాహకురాలు ఐవీఎఫ్ చికిత్సకు వచ్చిన వారిని సరోగసి పేరిట మోసం చేసి డబ్బులు తీసుకున్నారని ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు గోపాలపురం పోలీసులు మరో 5 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. తమకు అందించిన మెడికల్ రిపోర్టులు తీసుకొచ్చి బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. నల్గొండకు చెందిన దంపతుల నుంచి ఫెర్టిలిటీ నిర్వాహకురాలు నమ్రత 44 లక్షలు కాజేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు నమ్రత, సదానందం, చెన్నారావు, అర్చన, సురేఖపై కేసు నమోదైంది. హైదరాబాద్కు చెందిన బాధితురాలి ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. సరోగసి చేస్తామని బాధితురాలికి నమ్రత హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చింది. కొన్ని రోజుల తర్వాత కళ్యాణి గ్యాంగ్ విశాఖ పిలిచి సర్ము తీసుకుని పంపింది. ఈ వ్యవహారంలో సరోగసి పేరుతో 18 లక్షలు కాజేశారు. ఈ ఘటనకు సంబంధించి నమ్రత, డాక్టర్ విద్యులత, కళ్యాణి, శేషగిరి, శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదైంది. ఎన్ఆర్ఐలను కూడా నమ్రత గ్యాంగ్ మోసం చేసినట్లు ఫిర్యాదు అందింది. బాధితుల నుంచి 25 లక్షలు కాజేశారు. దీంతో నమ్రతపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్కు చెందిన బాధితుల నుంచి ఈ గ్యాంగ్ 50 లక్షలు కాజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు నమ్రత, చెన్నారావు, సురేఖపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్లో వర్షం దంచుకొట్టింది. క్యూమీలో నింబస్ మేఘాల కారణంగా నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది.
గచ్చిబౌలి, మాధాపూర్, కొండపూర్ ఏరియాలో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలిం నగర్, పంచగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్, ఎస్ఆర్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ, సనత్ నగర్ పలు ప్రాంతాల్లో వర్షం పడింది. బషీర్బాగ్, యాబిట్స్, నాంపల్లి, కోటి, నారాయణగూడ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. మాధాపూర్, గచ్చిబౌలి, నానక్రామ్గూడ ఐటీ హబ్గా ఉండగా ట్రాఫిక్ సమస్య అదే స్థాయిలో ఉంది. అరగంట వాన పడితే చాలు మెయిన్ రోడ్లన్నీ చెరువులా మారుతున్నాయి. బాబు